హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టెలిగ్రామ్ మైనింగ్ టోకెన్ అయినటువంటి డాక్స్ మీమ్ కాయిన్ యొక్క లిస్టింగ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, దాంతోపాటు దాని ప్రైస్ డీటెయిల్స్ ఇంకా ఇతర అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను డాక్స్ కమ్యూనిటీ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఒక పిన్నుడ్ పోస్ట్ ఉంది చూడండి. ఈ పిన్నుడ్ పోస్ట్ గురించి మొదటగా డిస్కస్ చేసుకుందాం. సో డాక్స్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారము ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఎటువంటి లాకప్స్ అనేవి ఉండవు. అంటే మనం మైనింగ్ ద్వారా వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టోటల్గా మనకు రిలీజ్ చేయబడతాయి. అంటే అన్నీ కూడా మనం విత్డ్రా చేసుకోగలము అనేసి ఫస్ట్ రూల్ అనేది చెప్పారనమాట. సో సెకండ్ రూల్ ఏం చెప్తున్నారు అని అంటే, మనం ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అన్ని టోకెన్స్ అనేవి కూడా ఇవ్వబడతాయని చెప్పేశారు. దాంతోపాటు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే సో ఆ ప్రైవేట్ ఇన్వెస్టర్స్కు ఎవరికి కూడా ఈ డాక్స్ టోకెన్స్ అనేవి అయితే ఉన్నాయో అవి ఇవ్వబడవు అని చెప్తున్నారు. అంటే ఎటువంటి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ డాక్స్ కమ్యూనిటీలో ఉండబోరు అని చెప్తున్నారు అనమాట. దాని తర్వాత నో న్యూ సప్లై ఎవర్, అంటే ఇప్పుడు ఆల్రెడీ టోటల్ డాక్స్ కమ్యూనిటీ యొక్క సప్లై అనేది 200 బిలియన్స్ ఉంటుంది అని అంటున్నారు అనమాట. సో ఈ 200 బిలియన్స్ కంటే ఎక్కువ న్యూ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరేట్ చేయడం కానీ తర్వాత మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ చేయడం కానీ ఉండబోదు అనేసి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం రాశారంటే టెలిగ్రామ్ నేటివ్ యూటిలిటీ. సో అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ వ్యాలెట్లో మనకు టాన్ కాయిన్ తర్వాత నాట్ కాయిన్ ఏ విధంగా ఉందో సేమ్ అలాగే అక్కడ ఈ డాక్స్ టోకెన్ కూడా రాబోతుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ టాన్ బ్లాక్ చైన్ అనేసి ఇచ్చారు. సో టాన్ బ్లాక్ చైన్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే, ఈ టోకెన్ ఏదైతే ఉందో డాక్స్ మీమ్ టోకెన్ అనేది టాన్ బ్లాక్ చైన్ మీద లిస్ట్ అవ్వబోతుంది. ఈ లిస్టింగ్ ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్ చేస్తూ మనకు బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు 1 డే బ్యాక్ ఒక పోస్ట్ అనేది వేశారండి. సో ఇక్కడ బైనాన్స్ ఎక్స్చేంజ్ చూడండి, 1 డే బ్యాక్ వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, వీళ్ళు కూడా డాక్స్ యొక్క లిస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట. అంటే రీపోస్ట్ చేశారు. రీపోస్ట్ చేయడం ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బైనాన్స్ వాళ్ళు డాక్స్ టోకెన్ని మేము కూడా లిస్ట్ చేయబోతున్నాము అనేసి ఒక హింట్ అనేది ఇచ్చారనమాట. సో దాని తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేశానండి. ఆగస్టు 3వ తేదీ ఓకేఎక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్చేంజ్ కమ్ వ్యాలెట్ వాళ్ళు కూడా ప్రీ మార్కెట్ లిస్టింగ్ అనేది డాక్స్ని ఆల్రెడీ చేశారు. సో ఇక్కడ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ మీద ప్రీ మార్కెట్ అనేది డాక్స్ టోకెన్ యొక్క ప్రీ మార్కెట్ అనేది నడుస్తుందన్నమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఆగస్టు 5వ తేదీ 3 గంటలప్పుడు స్టార్ట్ అయింది. సో అదేవిధంగా డాక్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు అఫిషియల్గా ఒకటి ఇచ్చారండి పోస్ట్ అనేది. అదేంటి అంటే, మనకు టెలిగ్రామ్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో అది ఆగస్టు 14వ తేదీ స్టార్ట్ అయిందనమాట. సో కొన్ని ఇయర్స్ బ్యాక్, ఆ ఇయర్ ఎప్పుడు అనేది నాకు తెలియదు అనమాట. సో ఆగస్టు 14వ తేదీ టెలిగ్రామ్ ఏదైతే ఉందో అప్లికేషను అది ఆగస్టు 14వ తేదీ లిస్ట్ అయింది. కాబట్టి వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటి అంటే, డాక్స్ టోకెన్ ఏదైతే ఉందో ఆ డాక్స్ టోకెన్ని కూడా ఆగస్టు 14వ తేదీ లిస్ట్ చేయబోతున్నారు అనేసి ఇక్కడ ఒక హింట్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, డిడ్ యూ నో దట్ ఆగస్టు 14th ఈజ్ టెలిగ్రామ్స్ బర్త్డే, అంటే ఆగస్టు 14వ తేదీ టెలిగ్రామ్ బర్త్డే అని మీకు తెలుసా అనేసి ఒక క్వశ్చన్ అడిగారు. అంటే సమ్ ఇయర్స్ బ్యాక్, మేబీ 5 years బ్యాకో 10 years బ్యాకో ఎప్పుడో ఈ టెలిగ్రామ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు 14వ తేదీ లాంచింగ్ అనేది చేశారనమాట. సో దానివల్ల మనకి ఇక్కడ ఈ డాక్స్ టోకెన్ అనేది ఏదైతే ఉందో అది టెలిగ్రామ్ వల్ల మీమ్ కాయిన్ కాబట్టి ఇక్కడ డాక్స్ సింబల్ కూడా ఒకటి వేశారు. సో అందరు ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే, ఈ ఆగస్టు 14వ తేదీ ఏదైతే ఉందో అదే రోజు మనకు డాక్స్ కాయిన్ కూడా లిస్ట్ అవ్వబోతుంది అనేసి అందరు ఊహిస్తున్నారు. ఆల్రెడీ మనం ఇంతకుముందే ఓకేఎక్స్లో ప్రీ మార్కెట్ ప్రైస్ గురించి చూసాము. దానిపైన కూడా బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ట్వీట్ చేశారు.
మేము కూడా డాగ్స్ టోకెన్ని లిస్ట్ చేయబోతున్నాం అనేసి. జూలై 22వ తేదీ వీళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే డైలీ చెక్ ఇన్ అనేసి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారండి. సో ఎవరైతే మైనింగ్ అనేది ఎలాగూ లేదు కాబట్టి డాగ్స్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాగ్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి డైలీ చెక్ ఇన్ అనేది చేస్తే మనకు రివార్డ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. డైలీ చెక్ ఇన్ రివార్డ్స్ అనేవి ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఈ చెకింగ్ అనేది చెయ్యండి అనేసి చెప్పారనమాట. సో దాంతోపాటు ఆల్రెడీ మనకు ఈ క్యూ కాయిన్ అనేటటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ ప్రీ మార్కెట్ లిస్టింగ్ అనేది డాగ్స్ జరిగిందండి. జరిగేసి ఇక్కడ ట్రేడింగ్ అనేది కూడా అవుతుంది. ప్రీ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ట్రేడింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ నెల 8వ తేదీన ప్రీ మార్కెట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి ప్రైస్ అనేది ఇక్కడ చూయించినట్టు 0.00524 అనేసి ఒక ప్రైస్ అనేది నడుస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకు ప్రైస్ అనేది డాగ్స్ టోకెన్ ప్రైస్ ఏదైతే ఉందో అది 0.00524 అనేది చూపిస్తుంది. సో 0.00524 USDT అనేది ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ప్రైస్ అనేది. సో USDTని రూపీస్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు మనము 0.00524 USDT ఇంటూ 92 రూపీస్ వేస్తున్నానండి. సో అంటే 0.48 రూపీస్ అనేది ఒక డాగ్స్ టోకెన్ యొక్క ప్రైస్ అనేది ప్రస్తుతానికి ప్రీ మార్కెట్ ప్రైస్ ప్రకారం ఉంది. సో అదేవిధంగా మీరు ఒక 20,000 టోకెన్స్ అనే వాటిని హోల్డ్ చేసి ఉంటే డాగ్స్ టోకెన్స్ని, సో ఈ 20,000 టోకెన్స్ యొక్క ప్రీ మార్కెట్ ప్రైస్ అనేది ప్రస్తుతానికి మనకు 9,641 రూపాయలు అనేది ఉందన్నమాట. సో ఇది ఎస్టిమేషన్ మాత్రమే, ఇది ప్రీ మార్కెట్ ప్రైస్. సో లిస్ట్ అయిన తర్వాత దీని ప్రైస్ అనేది ఎంత ఉండబోతుంది అనే దాన్ని బట్టి మీకు ఒకవేళ మీ దగ్గర ఒక 20,000 టోకెన్స్ అనేవి ఉంటే మీకు ఎంత అమౌంట్ అనేది రాబోతుంది. అంటే 0.48 రూపీస్కి డాగ్స్ టోకెన్ అనేది లిస్ట్ అయితే అప్పుడు మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుందండి. సో అలా కాకుండా దీనికంటే ఎక్కువ ప్రైస్ లేకపోతే తక్కువ ప్రైస్కి కూడా లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో USDT ప్రకారం దీని ప్రైస్ అయితే 0.00542 అని వేసుకున్నా కానీ 0.00542 ఇంటూ 20,000 టోకెన్స్. సో 20,000 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంట్రీ చేస్తే మీకు రాబోయే అమౌంట్ అనేది USDTలో చూస్తే 108 USDTలు అనేవి మీకు రాబోతున్నాయి అన్నమాట. సో ఇది మీమ్ కాయిన్ డాగ్స్ మీమ్ టోకెన్ యొక్క ప్రైస్ అనాలిసిస్ అండి. సో దాంతోపాటు మీరు ఈ డాగ్స్ కమ్యూనిటీ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాంట్లో వ్యాలెట్ అనే దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేసి కూడా చూద్దాం. ఇదివరకు ఆల్రెడీ ఒకసారి మనం వ్యాలెట్ కనెక్షన్ అనేది చేసామండి. సో ఎవరైనా వ్యాలెట్ కనెక్షన్ అనేది చేయకుండా ఉండుంటే వాళ్ళు ఏం చేయాలంటే మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు కనెక్ట్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు టాన్ కీపర్ లేకపోతే ఇటువంటి కింద ఉండేటటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో ఇది ఎలాగో టెలిగ్రామ్ వ్యాలెట్ యొక్క మీమ్ కాయినే కాబట్టి ట్రస్టబుల్ ప్రాజెక్ట్ కాబట్టి ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేటటువంటి టెలిగ్రామ్ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అవ్వడానికి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఇప్పటివరకు టాన్ వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోకుండా ఉండుంటే వాళ్ళు క్రియేట్ ఎనదర్ టాన్ స్పేస్ అనేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా కనెక్ట్ అనేది అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఇలా పేజ్ అనేది చూపిస్తుందండి. ఈ పేజ్లో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వ్యాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది. దాని కింద బ్యాక్ టు డాగ్స్ కమ్యూనిటీ అని పడింది చూడండి. ఇక్కడ మళ్ళీ జాయిన్ డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు క్లియర్గా వ్యాలెట్ యొక్క కనెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మీరు ఈ వ్యాలెట్ కనెక్షన్ చేసుకునే ప్రాసెస్ ఇదండి. దాంతోపాటు
ఒకవేళ మీరు మైనింగ్ అనేది ఎవరైనా స్టార్ట్ చేసి అంటే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసి ప్రతిరోజు లాగిన్ అనేది అవ్వకుండా ఉండుంటే వాళ్ళు ఒక్కసారైనా కానీ డాక్స్ యొక్క మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే సరిపోతుందండి. సరిపోతుంది, మీకు ఆ బోనస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుందన్నమాట. సో ఇంతేనండి. దీంతోపాటు ఇతర టాస్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేసి కూడా నేను ఇదివరకు టాన్ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఏ విధంగా చేయాలి, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఇటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఆ టాస్కుల గురించి నేను ఇదివరకు వీడియోస్ అనేవి చేశానండి. సో మీలో ఎవరైనా కానీ ఆ టాస్కులు కంప్లీట్ చేయకుండా ఉండుంటే మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ ఇచ్చి ఉంటానండి డాక్స్ మైనింగ్ గురించి. ఆ వీడియోస్ చూసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి, టాస్క్లు అనేవి కంప్లీట్ చేయండి. సో ఇంతేనండి వ్యాలెట్ కనెక్ట్ చేసుకునే విధానము, దాంతోపాటు లిస్టింగ్ అప్డేట్స్ అనేవి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.